ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారయా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు. టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం ప్రతిపక్ష పార్టీల వల్ల దాంట్లో ఉండే కార్యకర్తలే అందరికంటే ధైర్యంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం మా ఆధార్ కార్డు చూపిస్తే మేము ఏ జన్మభూమి కమిటీల కాడికి పోవాల్సిన పనిలే, అయితే ఎవరి సిఫారసులు మాకు అవసరంలే, అయితే ఎవరికి మేము లంచాలు ఇచ్చుకోవాల్సిన పని లేదు. కేవలము ఒక ఆధార్ కార్డు తీసుకొని సచివాలయం తీసుకోకపోతే మాకు అన్ని పథకాలు వస్తాయి, మాకు సంక్షేమం అందుతుంది అని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతమంది ఎన్ని పార్టీలు కాలు దువ్వినా కానీ దానికి ఎటువంటి డోకా లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకే అని చెప్పేసి మరొకటి మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, శర్మిలమ్మ గారు గుర్తించాల్సింది అని చెప్తున్నాం. వైఎస్ఆర్ ఆశయాలు సాధించాలంటే రాజశేఖర రెడ్డి గారి తనయకు ఓటేయండి అని మీరు అడుగుతున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ వల్లనే అదంతా సాధ్యమవుతుంది, ఒక రాజశేఖర రెడ్డి గారి కళ. అదే మీరు ఒక మీటింగ్ పెట్టాలనే కానీ యా ఊర్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, మీకు అదంతా కూడా ఢిల్లీ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ రావాలా. రేపు మీరు ఒకవేళ అధికారంలోకి ఒకవేళ వస్తే కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడ ఉండవు. రాహుల్ గాంధీ ఆశయాలు, లేకపోతే సోనియా గాంధీ ఆశయాలు, లేదా ఇండియా కూటమి ఆశయాలు ఉంటాయి తప్ప రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల్లోకి పోవాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా శర్మిలమ్మ గారు కూడా సూటిగా ఆమెకు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులు కూడా దయచేసి ఒకసారి గుర్తించాలని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా సవ్యంగా విన్నవించుకుంటూ, రానున్న ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా ఎన్నో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఎంతో అందరూ విఘ్నులే. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎవరు చెప్తేనో మీరు తెలుసుకోవాల్సిన పనిలే. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు అందించి దగ్గర 87% కుటుంబాలకు సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకు చేరవేసినటువంటి పార్టీకి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే పొత్తులకు, ఎత్తులకు, లేదా కుయుక్తులకు మీరు తలొగ్గి వాళ్ళకు ఓట్లేస్తారా అని నిర్ణయించుకోవాల్సిన సమయం రాబోయే 2 నెలల్లో మీ రాబోతుంది. ప్రజలందరూ విఘ్నులు, మంచి నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలుపుతారు అని చెప్పేసి మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఒక జెడ్పీటీసీ సభ్యునిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలో అందరికీ సవాల్ చేసేది ఏంటంటే, చంద్రబాబు వచ్చినా, లోకేష్ బాబు వచ్చినా, కళ్యాణ్ బాబు వచ్చినా, బాలయ్య బాబు వచ్చినా, లేకపోతే కొత్తగా రాహుల్ బాబు వచ్చినా, ఒక్కొక్కరుగా వచ్చినా, వందలుగా వచ్చినా, మందలుగా వచ్చినా, పొత్తులతో వచ్చినా, ఒక్కొక్కరు తొత్తులుగా వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలు నచ్చి మెచ్చి జగన్ ఈ పెత్తందారులు వేసే ప్రతి ఒక్క ఎత్తును ప్రజలు చిత్తు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రాబోతున్నారు. మీ అందరినీ తుక్కు రేగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాబోయే పార్టీలు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా ఉద్దేశించి చెప్తున్నాను, దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎటువంటి కుయుక్తులకు మీరు తలొగ్గాకండి అని చెప్పి తెలియజేసుకుంటూ, కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.